అందరికీ నమస్కారం. వ్యాసుడికి అంబిక, అంబాలిక ఇంకా ఒక దాసికి వరుసగా ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు జన్మించారు అని చెప్పాను. అప్పుడు వ్యాసుడు మాండవ్య మహాముని శాపం వల్ల ధర్ముడు విదురుడుగా జన్మించాడు అని ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. అసలు ఆ బ్రహ్మర్షి ఎవరు? శాపం ఇచ్చి అంత పెద్ద తప్పు ధర్ముడు ఏం చేశాడు? ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. మాండవ్యుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ధర్మజ్ఞుడు, సత్యతపోనిష్ఠుడు, మహాతపస్వి, మహాయోగి. అయితే ఆయన ఒకరోజు ఆశ్రమం దగ్గర చెట్టు కింద ఊర్ధ్వబాహుడై మౌన వ్రతాన్ని చేస్తున్నాడు. అంటే చేతులు 2 పైకెత్తి నమస్కారం చేస్తూ మౌన వ్రతాన్ని చేస్తున్నాడు. ఒకరోజు మహర్షి తపస్సులో ఉండగా కొంతమంది దొంగలు వాళ్ళు దొంగిలించిన సొమ్ముతో ఆశ్రమానికి వచ్చారు. ఆ దొంగలను తరుముతూ చాలామంది సైనికులు వచ్చారు. అప్పుడు ఆ దొంగలు భయంతో ఆ ముని ఆశ్రమంలో దొంగిలించిన సొమ్మును ఉంచి వాళ్ళు దాక్కున్నారు. దొంగలని తరుముకుంటూ వచ్చిన సైనికులు ఆ మహర్షిని చూసి, "మహాముని, దొంగలు ఎటు వెళ్లారు? చెప్తే అంతకన్నా వేగంగా మేము వెళ్లి వారిని పట్టుకుంటాం" అని అడిగారు. మహర్షి మౌనవ్రతంలో ఉండడం వల్ల ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు రాజు సైనికులు ఆశ్రమం అంతా వెతుకుతూ అక్కడ దాక్కున్న ఆ దొంగలను వాళ్ళు దొంగిలించిన సొమ్మును చూశారు. వారికి ముని మీదనే అనుమానం వచ్చి మునిని, దొంగలను కూడా బంధించి రాజు దగ్గరకు తీసుకెళ్లారు. రాజు ఆ దొంగలతో పాటు మునికి కూడా మరణశిక్ష విధించాడు. మహాతపస్వి ఎవరో తెలియని సైనికులు ఆయనని శూలం ఎక్కించారు. ఆ సైనికులు ఆ శూలాన్ని మహర్షి మలద్వారంలో గూర్చి శూలాన్ని నిటారుగా నిలబెట్టారు. ఆ విధంగా శూలంపై ఉండి కూడా మహర్షి తపస్సు చేస్తున్న విధానాన్ని చూసి మునులు ఎంతో దుఃఖించారు. ఆ మునులంతా రాత్రి సమయంలో పక్షులుగా వచ్చి తమ శక్తితో ఆయనకు కనిపించి ఇలా అన్నారు: "బ్రహ్మజ్ఞానివై ఉండి శూలంపై ఆరోపింపబడి ఇంతగా దుఃఖాన్ని, భయాన్ని అనుభవించాల్సిన అంత గొప్ప పాపం మీరు ఏం చేశారు?" అని అడిగారు. "నేను ఎవరి మీద దోషాన్ని ఎత్తి చూపగలను? నాకు కీడు చేసిన వాడు ఎవరూ లేరు" అని అన్నాడు మాండవ్యుడు. రక్షకులు మహారాజు దగ్గరికి వెళ్లి ఆ ముని చాలా కాలం శూలంపై కూర్చొని తపస్సు చేస్తున్న వృత్తాంతాన్ని యథాతథంగా రాజుకు చెప్పారు. రాజు వారి మాటలు విని మంత్రులతో కలిసి నిశ్చయించుకుని శూలంపై ఉన్న ఆ ముని దగ్గరకు వెళ్లి అభ్యర్థించారు. "మహర్షి, మోహంతోనూ, అజ్ఞానంతోనూ నేను అపకారం చేశాను. నాపై కోపడకుండా అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను" అని అన్నాడు రాజు. మహర్షి ప్రసన్నుడయ్యాడు. రాజు మునిని శూలం నుండి దింపించాడు. ఆ శూలాన్ని ముని శరీరం నుంచి వేరు చేయడానికి ప్రయత్నించారు. కానీ ఎంత ప్రయత్నించినా శూలాన్ని మొత్తం బయటికి తీయలేకపోయారు. శరీరంలో గుచ్చుకున్నంత భాగం అలాగే వదిలేసి మిగిలిన శూలాన్ని నరికించారు. ఆ శూలం ముక్కను శరీరంలోనే ఉంచుకొని జీవించాడు మహాతపస్వి. ఆయన చేసిన తీవ్ర తపస్సు ఫలితంగా అతను పుణ్యలోకాలు పొందాడు. ఆ శూలం ముక్కను శరీరంలోనే ఉంచుకొని ఉండడం వల్ల ఆయనకి అనీమాండవ్యుడు అని పేరు వచ్చింది. అనీమాండవ్యుడు చనిపోయిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్లి ఆసనంపై కూర్చొని ఉన్న ఆయన్ని చూసి, "నేను ఇంత బాధను పొందడానికి నేను చేసిన నేరమేంటి?" అని అడిగాడు మహర్షి. అప్పుడు ధర్మరాజు ఇలా చెప్తాడు: "నువ్వు రెక్కల పురుగు వెనుక భాగాన దర్భ పోచలతో గుచ్చావు. దానివల్ల నువ్వు ఈ ఫలితాన్ని పొందావు. మహర్షి, స్వల్ప దానమైన ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాలను ఇచ్చినట్టు, స్వల్ప అధర్మం కూడా అనేక దుఃఖాలను ఇస్తుంది" అని అన్నాడు ధర్ముడు. అప్పుడు మహర్షి, "నేను ఏ వయసులో ఆ పని చేశానో చెప్పు" అని అన్నాడు. "నువ్వు చిన్నతనంలో ఆ పని చేశావు" అని చెప్పాడు ధర్మరాజు. అప్పుడు అనీమాండవ్యుడు ఇలా అన్నాడు: "బాలుడు 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏ పని చేసినా అది తప్పు కాదని ధర్మశాస్త్రం చెప్తుంది. ఆ వయసులో బాలునకు ధర్మశాస్త్రాలు తెలియవు. నేను చేసింది చిన్న తప్పైనా పెద్ద శిక్ష విధించావు. సర్వప్రాణి వధ కన్నా బ్రాహ్మణ వధ చాలా పెద్దది. కాబట్టి ధర్మరాజా, నువ్వు మానవ లోకంలో శూద్రుడవై జన్మిస్తావు. అంతేకాదు, ఇప్పటి నుంచి లోకంలో ధర్మ ఫలితాన్ని ప్రకటించే ఒక హద్దును కూడా ఏర్పాటు చేస్తున్నాను. 14 సంవత్సరాల వరకు ఎవరికీ పాపం అంటదు. ఆ తర్వాత పాపం చేసిన వారికే దాని ఫలితం ఉంటుంది" అని అన్నాడు అనీమాండవ్యుడు. ఈ తప్పుల వలన మహాత్ముడైన అనీమాండవ్యుని శాపం వలన యమధర్మరాజు విదురుడుగా శూద్రుడై జన్మించాడు అని చెప్పాడు వైశంపాయనుడు. కాబట్టి ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు జన్మించిన తర్వాత కురువంశము వృద్ధి చెందింది. రాజ్యమంతా
సస్యశ్యామలంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు. ప్రజలందరూ సత్యవ్రత పరాయణులై ధర్మమే ప్రధానంగా జీవిస్తూ ఉన్నారు. ఆ రాజ్యం దేవస్థానాలతో పాటు యజ్ఞ స్తంభాలతో రమణీయంగా ఉండేది. అక్కడ ఏ ఇంట్లో చూసినా సరే దానాలు చేయండి, అతిథులకు అన్నం పెట్టండి అన్న మాటలు మాత్రమే వినిపించేవి. భీష్ముడు ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడిని కన్నబిడ్డల్లాగా పెంచాడు. వారికి చేయవలసిన సంస్కారాలు అన్నిటినీ జరిపించాడు. ఆ ముగ్గురు బ్రహ్మచర్య వ్రతాన్ని, వేదాధ్యయనాన్ని చేస్తున్నారు. క్రమంగా యవ్వనంలోకి ప్రవేశించారు. ధనుర్వేదం, గుర్రాల స్వారీ, గదా యుద్ధం, కత్తి తిప్పడం, ఏనుగులను అదుపు చేయడం, నీతి శాస్త్రం అన్నిటిలోనూ పండితులయ్యారు. ఇతిహాస పురాణాలు, వివిధ శిష్టాచారాలు తెలుసుకున్నారు. వేదాంగ తత్వజ్ఞులు అన్ని విషయాలలోనూ జ్ఞానం సంపాదించారు. ధృతరాష్ట్రుడు శారీరకంగా అందరికన్నా బలంగా ఉండేవాడు. పాండురాజు విలువిద్యలో అందరినీ మించినవాడు. విదురునిలాగా ధర్మనిష్ఠుడు అయినవాడు ఒక్కడు కూడా 3 లోకాల్లోనూ లేడు. ఆ రాజ్యాన్ని చూసిన వాళ్ళు అంతా వీరమాతలలో అంబిక, అంబాలికలను మించిన వాళ్ళు లేరు. దేశాలలో కురు దేశాన్ని మించిన దేశమూ లేదు. సర్వధర్మవేత్తలలో భీష్ముని మించిన వాడు లేడు. నగరాల్లో హస్తినాపురం గొప్ప నగరము అని భావించేవాళ్ళు. ధృతరాష్ట్రుడికి కళ్ళు లేకపోవడం వల్ల రాజ్యాన్ని పొందలేకపోయాడు. విదురుడు దాసీ కుమారుడు కాబట్టి రాజ్యార్హత లేదు. కాబట్టి పాండురాజు మహారాజు అయ్యాడు. ఒకానొక సమయంలో భీష్ముడు ధర్మతత్వజ్ఞుడైన విదురునితో న్యాయంగా ఆలోచించి ఒక మాట అన్నాడు. మహాత్ములైన రాజులు పరిపాలించిన రాజ్యం మనది. నేను, సత్యవతి, వ్యాస భగవానుడు కలిసి ఈ వంశాన్ని ఉద్ధరించాము. ఇప్పుడు మీ ముగ్గురు సోదరుల వంతు వచ్చింది. ఈ వంశం సముద్రంలా వృద్ధి చెందడానికి తగిన ఏర్పాట్లు నువ్వు, నేను చెయ్యాలి. యదువంశానికి చెందిన కన్య మన వంశానికి అన్ని విధాలా తగినది అని విన్నాను. అలాగే గాంధార రాజు అయిన సులభుని కూతురు, మద్రరాజు కూతురు కూడా తగినవారే. వారు క్షత్రియ శ్రేష్ఠులు. మనతో వియ్యమందడానికి అన్ని విధాలా తగినవారు. వంశ ప్రతిష్టాపన కోసం ఆ కన్యలను మన వంశానికి కోడలుగా అడుగుదామని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటి అని అన్నాడు భీష్ముడు విదురునితో. అప్పుడు విదురుడు, మాకు తల్లి, తండ్రి, గురువు అన్ని మీరే. కాబట్టి మీరే ఆలోచించి ఈ వంశానికి హితమైనది చెయ్యి అని అన్నాడు. ఆ తర్వాత భీష్ముడు గాంధార రాజు సులభుని కూతురు గాంధారిని గురించి బ్రాహ్మణుల ద్వారా విన్నాడు. ఆమె శంకరుడిని ఆరాధించి 100 మంది కుమారులను వరంగా పొందింది అని తెలిసింది. భీష్ముడు కేవలం బ్రాహ్మణుల ద్వారా విన్నాడు 100 మంది కుమారులను వరంగా పొందింది అని. కానీ ఎక్కడా శివుడు ప్రత్యక్షమే వరమిచ్చాడు అని చెప్పలేదు. ఈ విషయం తెలుసుకొని భీష్ముడు గాంధార రాజుకు కబురు పంపాడు. గాంధార రాజు సులభుడు ధృతరాష్ట్రుడు అంధుడు కదా అని శంకించాడు. కానీ వంశ ప్రతిష్టను, ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేయాలి అని నిశ్చయించుకున్నాడు. గాంధారి ధృతరాష్ట్రుడు అంధుడు అని తెలిసి ఆమెని ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేయాలని తల్లి, తండ్రి నిర్ణయించారు అని తెలుసుకుని ఒక వస్త్రాన్ని తెప్పించి మడతలు పెట్టి ఆమె తన కళ్ళకు కట్టుకుంది. భర్తను చూసి తనలోని దోషాన్ని ఎత్తి చూపకూడదని భావించి ఆమె అలా చేసింది. ఆ తర్వాత గాంధార రాజు కొడుకు శకుని అంటే గాంధారి సోదరుడు ఆమెను కౌరవుల దగ్గరకు తీసుకువెళ్ళి ధృతరాష్ట్రునికి ఇచ్చాడు. భీష్ముని అనుమతితో వివాహం జరిపించాడు. శకుని తన చెల్లెల్ని ఇచ్చి వారికి బట్టలు పెట్టి తన నగరానికి వెళ్ళిపోయాడు. గాంధారి ఆమె ఆచారం, ప్రవర్తన, నడవడికతో కురు వంశస్థులందరికీ ఆనందం కలిగేలా గురువులందరినీ పూజిస్తూ సంతోషంగా భర్తతో కాలం గడుపుతుంది. ఇలా ధృతరాష్ట్రుని వివాహం జరిగింది. ఇంకొక పక్క యదువంశంలో శూరుడు అనే రాజు ఉన్నాడు. ఆయన కొడుకు వసుదేవుడు, కూతురు పృథ. ఆమె సాటిలేని సౌందర్యవతి. అయితే శూరుడు ముందుగానే తన తొలి సంతానాన్ని తన మేనత్త కొడుకుకు ఇస్తానని మాట ఇచ్చాడు. తన మేనత్త కొడుకుకి పిల్లలు లేరని ముందుగానే అలా మాట ఇచ్చాడు. అలా శూరునికి ముందుగా ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్లని తన మేనత్త కొడుకు అయిన కుంతిభోజనుడికి ఇచ్చాడు. అలా ఆమె కుంతిభోజనుడి కూతురు అవడం వల్ల కుంతీదేవి అయింది. ఆ కుంతీదేవికి కుంతిభోజనుడి ఇంట్లో దేవతలను, అతిథులను పూజించే బాధ్యత ఇచ్చారు. ఒకరోజు దూర్వాసుడు అనే ముని వారి ఇంటికి వచ్చాడు. ఆయన వ్రతదీక్ష కలవాడు, కోపిష్టి. కుంతీదేవి ఆయనను సేవించి అన్ని విధాలా ప్రయత్నించి దూర్వాసుడిని సంతోషపరిచింది. దూర్వాసుడు ఆమెకు సంభవించబోయే ఆపదను గ్రహించి ఆపద్ధర్మంగా ఉపయోగించుకోవడానికి మంత్రాన్ని ఉపదేశించాడు.
ఈ మంత్రంతో నువ్వు ఏ దేవతలను అయినా ఆహ్వానించి వారి అనుగ్రహంతో కుమారుడిని పొందుతావు అని చెప్పాడు. అప్పుడు ఆమె కుతూహలంతో కన్యగా ఉన్నప్పుడే సూర్యదేవుణ్ణి ఆహ్వానించింది. ఆహ్వానించగానే మానవ రూపం ధరించి తన వద్దకి వస్తున్న సూర్యుడిని చూసి ఆశ్చర్యపోయింది. సూర్యుడు ఆమె దగ్గరికి వచ్చి, "నీకోసం ఏం చేయాలి? నువ్వు పిలవగానే వచ్చాను. మంత్రాన్ని చదివి నన్ను ఆహ్వానించావు. నేను సూర్యదేవుణ్ణి. నీకు కొడుకును ఇవ్వడానికి వచ్చాను" అని అన్నాడు. అప్పుడు కుంతీదేవి ఇలా అంది, "ఒక బ్రాహ్మణుడు నాకు ఈ విద్యను వరంగా ఇచ్చాడు. దానిని పరీక్షించడానికి నిన్ను ఆహ్వానించాను. నా ఈ తప్పుకి మన్నించి ప్రసన్నులు కండి. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. స్త్రీలు తప్పు చేస్తే ఉత్తమ పురుషులు వారిని కాపాడాలి కదా" అని అనింది. అప్పుడు సూర్యుడు, "దూర్వాసుడు నీకు ఈ వరం ఇచ్చాడు అని నాకు తెలుసు. భయాన్ని వదిలిపెట్టి నాతో సంగమించు. నిష్ప్రయోజకంగా ఆహ్వానించడం కూడా తప్పే అవుతుంది" అని చెప్పాడు సూర్యుడు. ఇలా సూర్యుడు ఎంత చెప్పినా ఆమె కన్య అన్న భావంతో, ఇంట్లో వాళ్ళు, బంధువులు ఏమనుకుంటారో అన్న భయంతో, సిగ్గుతో ఆమె దానిని అంగీకరించలేదు. "నీకు పుట్టబోయే కొడుకుకి కుండలాలు, కవచాన్ని ఇస్తాను. ఆ కవచం శస్త్రాస్త్రాలతో భేదించరానిది. దానిని బ్రాహ్మణులకు ఎప్పుడూ ఇవ్వకూడదు. నేను చెప్పినా కూడా అకృత్యాలను ఎప్పుడూ చేయడు. బ్రాహ్మణులు ఏది అడిగినా ఇస్తాడు. ఆత్మాభిమాని అవుతాడు" అని అన్నాడు. "నా అనుగ్రహం వల్ల నీకు ఏ దోషము అంటదు" అని చెప్పి కుంతీదేవితో సంగమించాడు సూర్యుడు. వెంటనే ఆమెకి కొడుకు పుట్టాడు. పుట్టుకతోనే కవచము, కుండలాలు ధరించి ఉన్నాడు. దేవకుమారుడిలా ప్రకాశిస్తున్నాడు ఆ బిడ్డ. సహజమైన కవచం, కుండలాలతో వెలుగుతున్న శరీర కాంతితో సర్వలోక ప్రసిద్ధి గల కొడుకు కర్ణుడు పుట్టాడు. సూర్యుడు ఆమెకు కన్యత్వాన్ని అనుగ్రహించి దేవలోకానికి వెళ్ళిపోయాడు. కుంతీదేవి పుట్టిన కొడుకుని చూసి చాలా కలవరపడి, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి, కుటుంబ సభ్యులు, బంధువులు ఏమనుకుంటారో అన్న భయంతో తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆ బాలుడిని వజ్రాలు, వైడూర్యాలు పొదిగి ఉన్న ఒక బంగారపు పెట్టెలో పెట్టి నీటిలో వదిలేసింది. నీటిలో తేలుతున్న ఆ పసికందును రాధ భర్త అయిన అధిరథుడు అనే సూతుడు స్వీకరించాడు. వారు ఆ బాలుడిని కొడుకుగా భావించి, రత్నాలు పొదగబడిన బంగారు పెట్టెలో కవచము, కుండలాలతో ఉన్నాడు కాబట్టి ఆ బాలుడికి వసుషేనుడు అనే పేరు పెట్టారు. వసు అంటే ధనం, షేనుడు అంటే సేనాధిపతి, యోధుడు అని అర్థం వస్తుంది. ఆ బాలుడు బలంగా ఎదుగుతూ అస్త్ర విద్యలన్నిటిలోనూ ప్రావీణ్యుడయ్యాడు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు సూర్యుణ్ణి ఉపాసించేవాడు. కర్ణుడు జపం చేస్తున్నప్పుడు బ్రాహ్మణులు ఏమడిగినా దానం చేసేవాడు. ఇవ్వకూడనిదంటూ ఏదీ లేదు అన్నట్లు ఏదడిగితే అది దానం చేసేవాడు. కొంతకాలానికి సూర్యుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి కలలో కనిపించి, "ఈ రాత్రి గడిచిన తర్వాత తెల్లవారగానే ఇంద్రుడు నీ దగ్గరకు వస్తాడు. బ్రాహ్మణ రూపంలో వచ్చి నీ కవచ కుండలాలను అపహరించాలి అని వస్తున్నాడు. కాబట్టి నీకు ముందే చెప్తున్నాను. నా మాట గుర్తుంచుకో. ఆయనకు భిక్ష ఇవ్వవద్దు." అప్పుడు కర్ణుడు ఇలా అంటాడు కలలోనే, "ఇంద్రుడు విప్ర రూపంలో వచ్చి అడిగితే నువ్వు చెప్పావు కదా అని ఇవ్వకుండా ఎలా ఉండగలను? బ్రాహ్మణులు తమ మేలు కోరుతారు కాబట్టి దేవతలకు కూడా పూజనీయులు. దేవేంద్రుడే బ్రాహ్మణ రూపంలో వచ్చాడని తెలిసినా కాదనలేను" అని అన్నాడు కర్ణుడు. అప్పుడు సూర్యుడు, "అలా అయితే నా మాట విను. నువ్వు కూడా సకల శాస్త్రాలను నిరోధించగల శక్తిని అడుగు. ఆయన కూడా వరం ఇస్తాడు" అని చెప్పి బ్రాహ్మణుడు కలలో అంతర్ధానమయ్యాడు. కర్ణుడు నిద్ర లేవగానే ఆ కల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంద్రుడు బ్రాహ్మణ రూపం ధరించి భిక్ష కోసం కర్ణుడు దగ్గరికి వచ్చాడు. మహానుభావుడు భిక్షగా తన కవచ కుండలాలను అడిగాడు. కర్ణుడు తనకి పుట్టుకతోనే ఉన్న కవచాన్ని శరీరం నుండి వేరు చేసి కుండలాలను కోసి చేతులు జోడించి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు. ఇంద్రుడు వాటిని స్వీకరించి కర్ణుడు చేసిన పనికి సంతోషించి అభినందించాడు. దేవ, దానవ, యక్ష, గంధర్వ, ఉగ్ర రాక్షసులలో ఇటువంటి సాహసం ఎవరూ చేయరు. నీ సాహసానికి సంతోషించాను. ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు ఇంద్రుడు. కర్ణుడు, "శత్రు సంహారం చేయగల దివ్య శక్తిని ప్రసాదించు" అని అన్నాడు. దేవేంద్రుడు శక్తిని ఇచ్చి, "దేవ, దానవ, మనుష్య, గంధర్వ, నాగ, రాక్షసులలో నీవు గెలవాలి అనుకున్న ఏ ఒక్కరి మీదనైనా ఇది పనిచేస్తుంది" అని అన్నాడు ఇంద్రుడు. ఇంద్రునికి కవచ కుండలాలను దానం చేయడం వల్ల ఆయన కర్ణుడు, వైకర్తనుడు కూడా అయ్యాడు. కాబట్టి దానానికి ప్రతిఫలంగా శక్తి అనే వరాన్ని పొందాడు కర్ణుడు. కొంతకాలం తర్వాత కుంతిభోజుడు తన కూతురు కుంతి కోసం స్వయంవరం ఏర్పాటు చేసి చాలా మంది రాజులను ఆహ్వానించాడు.
అప్పుడు ఆ కుంతీదేవి రాజ్య సమూహం మధ్యలో ఉన్న భరత వంశోత్తముడైన పాండురాజును చూసింది. అతను సింహం వలె ధర్మం కలిగి, విశాలమైన వక్షస్థలం, వృషభ నేత్రాల వంటి నేత్రాలు కలిగి, మహాబలుడై సూర్యుని వలె వెలుగుతూ కాంతివంతంగా ప్రకాశిస్తున్నాడు. కుంతీదేవికి పాండురాజును చూసి వెంటనే ఆమె మనసు చలించింది. కుంతీదేవి సిగ్గుపడుతూ పాండురాజు దగ్గరికి వెళ్లి మెడలో పూలమాల వేసింది. ఆమె పాండురాజును వరించింది అన్న విషయం తెలుసుకున్న రాజులందరూ ఏనుగులు, గుర్రాలు, రథాలు ఎక్కి వచ్చిన దారినే వెళ్ళిపోయారు. కుంతిభోజుడు కుంతీదేవికి, పాండురాజుకి వివాహం జరిపించి అనేక ధనాలతో అర్చించి పాండురాజును తన నగరానికి పంపించాడు. పాండురాజు అనేక రకాల జెండాలు గల గొప్ప సేనతో కలిసి బ్రాహ్మణులు, మహర్షులు ఆశీస్సులు పొందుతూ కుంతీదేవిని తన భవనానికి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత భీష్ముడు పాండురాజుకు ఇంకొక పెళ్లి జరిపించాలి అని అనుకున్నాడు. భీష్ముడు వృద్ధ మంత్రులతో, బ్రాహ్మణులతో, మహర్షులతో కలిసి చతురంగ బలాన్ని కూడగట్టి మద్రరాజు నగరానికి వెళ్ళాడు. బహ్లీక వంశశ్రేష్ఠుడైన మద్రరాజు భీష్ముని రాకను విని ఆయనకు ఎదురు వెళ్ళి భీష్ముణ్ణి తన నగరానికి తీసుకువచ్చాడు. మద్రరాజు భీష్మునికి ఆసనాన్ని, అర్ఘ్యపాద్యాన్ని, మధుపర్కాన్ని ఇచ్చి తన రాకకు కారణం అడిగాడు. అప్పుడు భీష్ముడు, నేను కన్యార్థినై వచ్చాను. మాద్రి అనే పేరుతో నీకొక సోదరి ఉంది అని తెలిసి ఆమె మంచితనానికి పేరు పొందింది అని పాండురాజు కోసం ఆమెను అడగడానికి వచ్చాను అని అన్నాడు. అప్పుడు మద్రరాజు ఇలా అన్నాడు, నీ కోరిక బాగానే ఉంది. కానీ మా పూర్వీకులైన రాజులు మా వంశంలో ఏర్పాటు చేసిన శుల్క విధి ఒకటి ఉంది. మంచో చెడో ఇప్పుడు దాన్ని నేను అతిక్రమించలేను. ఇది అందరికీ తెలిసినదే. నీకు కూడా తెలిసే ఉంటుంది. ఇది మా కుల ధర్మం. మాకు అదే పరమ ప్రమాణం. అది తెలిసి కూడా కన్యనివ్వమని అడగడం మీకు తగదు అని అన్నాడు మద్రరాజు శల్యుడు. ధర్మశాస్త్రం ప్రకారం వివాహాలు 8 రకాలు. ఇలా ధనం ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది అసుర వివాహం అని ధర్మశాస్త్రం చెప్తుంది. మనమైతే దీనిని కన్యాశుల్కం ఇచ్చి అమ్మాయిని కొనుక్కోవడం అని అంటాము. కానీ శల్యుడు ఆ ఆచారం తమ పూర్వీకుల నుండి వస్తుంది అని చెప్తున్నాడు కాబట్టి భీష్ముడు దానికి అడ్డు చెప్పకుండా, రాజా, ఇది ధర్మమే. సాక్షాత్తు బ్రహ్మదేవుడే దీనిని ధర్మం అన్నాడు. ఇందులో తప్పేమీ లేదు. ఈ ఏర్పాటు మీ పూర్వీకులు చేశారు. మీ కుల మర్యాద అని మాకు తెలుసు అని చెప్పి భీష్ముడు శల్యరాజుకు బంగారము, నగలు, రకరకాల రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు వేల కొద్దీ ఇచ్చాడు. ఏనుగులు, వస్త్రాలు, ఆభరణాలు, ముత్యాలు, పగడాలు అన్నీ కానుకగా ఇచ్చి తన చెల్లి అయిన మాద్రిని హస్తినాపురానికి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత మంచి ముహూర్తంలో పాండురాజు మాద్రికి పాణిగ్రహణం చేయించాడు భీష్ముడు. పాండురాజు కుంతి, మాద్రి అని 2 భార్యలతో స్వేచ్ఛగా సుఖంగా విహరించాడు. ఆ తర్వాత ఒక నెల రోజుల పాటు నగరం నుండి వెళ్ళి భూమినంతటిని జయించాలి అనుకుని భీష్ముడికి, పెద్దలకి, అన్నయ్య ధృతరాష్ట్రుడికి, ఇతర గురు ప్రముఖులందరికీ నమస్కరించి వాళ్ళ ఆశీస్సులు పొంది ఏనుగులు, గుర్రాలు, రథాలతో కూడిన పెద్ద సేనతో భూమిని జయించడానికి బయలుదేరాడు. పాండురాజు ముందుగా దశాన్నవరంపై దాడి చేసి వారిని ఓడించాడు. ఆ తర్వాత రకరకాల ధ్వజాలతో, లెక్కలేనన్ని ఏనుగులు, గుర్రాలు, రథాలతో కూడిన సేనతో మగధ దేశంపై దాడి చేశాడు. మగధ దేశరాజు దీర్ఘుణ్ణి గృహంలోనే సంహరించి వారి భూరిధనాన్ని, వాహనాలను తీసుకుని మిథిలా నగరానికి వెళ్ళాడు. అక్కడ విదేహరాజును ఓడించాడు. అలాగే కాశీరాజ్యం, సుహ్మా రాజ్యం, పుండ్ర రాజ్యాలని జయించాడు. అలా చాలా రాజ్యాలను ధ్వంసం చేసి వారిని లోబరుచుకుని కౌరవుల ఆధీనంలో పాలించేటట్లు చేశాడు. దానితో రాజులందరూ పాండురాజునే వీరుడిగా భావించి అతనికి చేతులు జోడించి తలలు వాల్చి వారి ధనాన్ని, రత్నాలను వారే స్వయంగా తీసుకువచ్చి పాండురాజుకి సమర్పించారు. అలా రాజులందరూ కలిసి మణులు, ముత్యాలు, పగడాలు, బంగారం, వెండి, గోరత్నాలు, అశ్వరత్నాలు, శ్రేష్టమైన రథాలు, ఏనుగులు, గాడిదలు, ఒంటెలు, దున్నపోతులు, మేకలు, గొర్రెలు, తంబళ్ళు, మృగచర్మాలు, రత్నాలు, జింక చర్మంతో చేసిన పరుపులు అన్నీ హస్తినాపురం రాజైన పాండురాజుకి ఇచ్చారు. అదంతా తీసుకుని పాండురాజు హస్తినాపురానికి వెళ్ళాడు. భీష్ముడు, కురువంశ ప్రముఖులు అందరూ పాండురాజును స్వాగతించడానికి ఎదురు వెళ్లారు. ఆయన సేనలు చాలా ఆనందంగా రావడం, వారితో పాటు రకరకాల రథాలు, వాహనాలు, ఏనుగులు, గుర్రాలు అన్నిటినీ చూసి చాలా సంతోషించారు. భీష్ముడు పాండురాజును కౌగిలించుకుని ఆనంద బాష్పాలు రాల్చాడు. పాండురాజు
తన బాహుబలంతో గెలిచి తీసుకొచ్చిన ధనాన్ని ధృతరాష్ట్రుని అనుమతితో సత్యవతికి, భీష్మునికి కానుకగా ఇచ్చాడు. కొంత ధనం విదురుడికి ఇచ్చాడు. కొంత ధనం తన మిత్రులకు ఇచ్చాడు. అంబాలిక తన కొడుకైన పాండురాజును చూసి సంతోషంగా కౌగిలించుకొని ఆనందించింది. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు 100 అశ్వమేధ యాగాలు చేసి ప్రతి యాగంలో 1,00,000 సువర్ణ ముద్రికలను దానం చేశాడు. పాండురాజు భార్యలను వదిలి అరణ్య సంచారాన్నే ఇష్టపడుతూ ఎప్పుడూ హిమవత్ పర్వత దక్షిణ ప్రాంతంలో సంచరిస్తూ వనాలలోనే నివసించేవాడు. ఆ తర్వాత భీష్ముడు పారశవ అనే దేశానికి చెందిన కన్యను విదురునికి ఇచ్చి వివాహం జరిపించాడు. విదురుడు ఆమె యందు గుణాలలో తనతో సమానమైన 3 కొడుకులను కన్నాడు. ఇలా ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుని వివాహాలు జరిగాయి. ఇక్కడ మీరు ముఖ్యంగా ఆలోచించాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్ణుడి పుట్టుక, ఆయన చేసిన దానం. కుంతీదేవి చిన్న వయసులో తెలిసి తెలియక ఒక తప్పు చేసింది. అదే సూర్యుడిని మంత్రంతో ఆహ్వానించడం. నేను తెలిసి తెలియక చేశాను, దయచేసి వెళ్ళిపోండి అని కుంతి సూర్యుడిని ఎంత బ్రతిమలాడినా సూర్యుడు అలా మంత్రాన్ని వ్యర్థం చేయకూడదు అని చెప్పి ఆమెకి ఒక బిడ్డని ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పటికి ఇంకా పెళ్లి కాని ఆ కుంతి సమాజానికి భయపడి ఆ బిడ్డని నీళ్ళల్లో వదిలేసింది. కానీ ఒక తల్లిగా అలా చేస్తున్నందుకు బాధపడినా కూడా ఆమె సమాజం ఏమనుకుంటారో అన్న దానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. ఆమె చేసింది తప్పా, ఒప్పా అంటే తప్పు అనేవాళ్ళు ఉన్నారు, ఒప్పు అనేవాళ్ళు ఉన్నారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఇక్కడ అన్యాయం జరిగింది మాత్రం ఖచ్చితంగా కర్ణుడికే. ఇంకా కర్ణుడు దానం విషయానికి వస్తే కర్ణుడికి ఉన్న సహజ కవచకుండలాలు ప్రాణరక్షణ కోసం సూర్యుడు ప్రసాదించింది. అవి తన శరీరంలో కలిసిపోయి ఉంటాయి. దాన్ని దానం చేయడం అంటే చర్మాన్ని కోసి ఇవ్వడమే. అంత గొప్ప దానం చేశాడు కర్ణుడు. ఇంద్రుడు అడిగాడు అని దానం చేస్తే మరణం ఖాయం అని తెలిసి కూడా దానం చేశాడు కర్ణుడు. కానీ దానికి ప్రతిఫలంగా శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు. ఆ శక్తి ఆయుధం తన దగ్గర ఉంటే రాబోయే ధర్మయుద్ధంలో కర్ణుడే విజయం సాధిస్తాడు అని ఇంద్రుడికి తెలుసు. అందుకే ఆ శక్తి ఆయుధాన్ని ఒక్కసారి ఒక్కరి మీద మాత్రమే ప్రయోగించాలి అని చెప్పాడు. నిజమైన దానం అంటే ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వడం. కానీ కర్ణుడు అంత గొప్ప దానం చేసి దానికి ప్రతిఫలంగా శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు. అది తప్ప అంటే ఖచ్చితంగా తప్పని చెప్పలేము. ఎందుకంటే ఇంద్రుడే అడిగాడు, ఏం వరం కావాలో కోరుకో అని. ఆయన అడిగాడు కాబట్టి నాకు శక్తి ఆయుధాన్ని ఇవ్వు అని కర్ణుడు అడిగాడు. అదే ధర్మ సూక్ష్మం. ధర్మం ఎప్పుడు తెలుపు, నలుపు వర్ణంలో ఉండదు. అది ఎప్పుడు ఒక గ్రే కలర్‌లోనే ఉంటుంది. అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి ధర్మం అనేది మారుతూనే ఉంటుంది. కాబట్టి కర్ణుడి దానం చాలా గొప్పది. కానీ శుద్ధ ధర్మం అని చెప్పలేము. ఇంకా సత్యవతి చర్య సామాజిక ధర్మంలో గెలిచింది కానీ మాతృధర్మంలో మాత్రం ఖచ్చితంగా ఓడిపోయింది. ఎంతో కాలంగా మహాభారతం వినేవారు, తెలిసిన వారికి కూడా ఉండే సందేహమే ఇది. కాబట్టి దీని గురించి మీరేమనుకుంటున్నారో, ఎవరిది ఎంతవరకు తప్పు, ఎంతవరకు కరెక్ట్ అని మీరనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. జై శ్రీరామ్.